ఇలా వేడి వేడి అన్నంలోకి పుదీనా పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది. ఆహా! పచ్చడిలో ఎప్పుడైనా సరే నెయ్యి అయితే వేసుకోకూడదు. ఎందుకంటే నెయ్యి వేసుకుంటే చప్పదనం వచ్చేస్తుంది. ఇంకా పచ్చడి టేస్ట్ ఏముంటుంది? సో మీరు కూడా నెయ్యి వేసుకోకుండా తినడానికి ట్రై చేయండి. ఈరోజు రెసిపీ ఏంటో మీ అందరికి తెలిసిపోయింది కదా. సో మనం లేట్ చేయకుండా పుదీనా పచ్చడి రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఈరోజు అయితే పుదీనా పచ్చడి చేసేసుకుందాం అనమాట. సో అందుకే ఫ్రెష్గా ఉన్న పుదీనా ఇదంతా మన పెరట్లోనే ఉందన్నమాట. సో ఈ పుదీనాని అయితే కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్. పుదీనా స్మెల్ చాలా బాగుంటుంది కదండి. సాఫ్ట్ డ్రింక్స్లోకి అయితే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. పుదీనా చాలా ఫాస్ట్గా అండ్ ఈజీ గ్రో ప్లాంట్ అనమాట. చాలా ఈజీగా పెరుగుతుంది. ఒక చిన్న కొమ్మ పెట్టినా కానీ చక్కగా ఇలా పాదులాగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా పుదీనా ఉంది. ఫైనల్గా ఒక ప్లేట్ పుదీనా అయితే కోసుకుని తెచ్చేసాను అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు ఫ్రెష్గా వాష్ చేసుకుని రెడీ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒక 2-3 టైమ్స్ పుదీనాని వాష్ చేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళని పారబోసేసి మళ్ళీ వాటర్ పట్టుకుని వాష్ చేసుకుందాము. చూసారు కదా ఎంత దుమ్ము అయితే వస్తుందో. సో పుదీనా కొత్తిమీరలో ఎప్పుడైనా కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కాడల కింద దుమ్ము ఉంటుందన్నమాట. ఈ కాడల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ అయితే నీట్గా వంపేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాటర్ పట్టుకుని వాష్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదంతటిని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. నేను చెప్పాను కదండి, పుదీనా చిన్న కాడ పెట్టిన బతికేస్తుందని. సో ఇట్లా ఇలా వేర్లు ఉన్నదైతే ఈజీగా బతికిపోతుంది అనమాట. ఈ కణుపులు ఉన్నాయి కదా, ఈ కణుపు దగ్గర వేరు వచ్చేసి పుదీనా అనేది చాలా ఈజీగా పెరిగిపోతుంది. వాటర్ ఎక్కువైతే మాత్రం చచ్చిపోతుంది. జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా అంతటిని కూడా కట్ చేసుకుందాము. కాడలు అయితే ఏం తీయ అవసరం లేదండి, కట్ చేసుకుందాము కాడలు తీయకుండానే. సరే కదా, పుదీనాను అయితే మరీ సన్నగా ఏం అవసరం లేదు, ఇట్లా మీడియంగా కట్ చేసుకుని పెట్టుకున్నాము. సో దీని అంతటిని ఒక ప్లేట్. సో ఇప్పుడైతే ఈ పుదీనాను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ టొమాటోలను అయితే కట్ చేసుకుని ముక్కలుగా పెట్టుకుందాం అన్నమాట.
ఇలా టొమాటోని అయితే 4 ముక్కలు కట్ చేస్తే సరిపోతుందండి. కట్ చేసుకున్న టొమాటోని కూడా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, సో ఒక 4 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 100 గ్రాముల వేరుశనగ పప్పులు అయితే వేసుకుంటున్నాను అనమాట. అలానే ఒక చిన్న కప్పు ధనియాలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి నిదానంగా కలుపుకుంటూ వేగేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇవి వేగుతూ ఉండగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేస్తే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాన్ని ఒక 4 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకున్నాము. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వేగుతాయి. చూసారు కదా, వేరుశనగ పప్పులు అలానే ధనియాలు ఇవన్నీ కూడా వేగిపోయాయి. కరివేపాకు, ఎండుమిర్చి, మనం వేసిన జీలకర్ర అంతా కూడా వేగిపోయాయి. సో ఇప్పుడు దీనిలో అయితే మనం పుదీనా వేసుకుందాం అనమాట. కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అదైతే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. పుదీనా వేసేటప్పుడు చూసారు కదా ఎక్కువ అనిపించింది. అదే మగ్గిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఆకుకూర ఏదైనా అంతే కదా, మగ్గిన తర్వాత కొంచెమే అవుతుంది. కానీ పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పూర్తిగా వేగిపోవాలన్నమాట, కంప్లీట్గా వేగిపోవాలి, పచ్చి అనేది లేకుండా. సో అప్పటి వరకు చక్కగా ఇట్లా కలుపుకుంటూ వేయించుకున్నాం. చూసారు కదా, ఇలాగైతే వేగిపోవాలన్నమాట మొత్తం కంప్లీట్గా. ఇప్పుడైతే దీన్ని సపరేట్ చేసేసుకుందాము. ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. చూసారు కదా, ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పెట్టుకున్నాం అన్నమాట. ఈ టొమాటోలో నీరన్నీ పోయి చక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. సో వీటిని తీసుకుని పక్కన పెట్టుకున్నాము. టమాటో ముక్కలను అయితే పక్కకు తీసేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రోల్ని అయితే రెడీ చేసుకున్నాం అన్నమాట. నీట్గా కడిగి వాష్ చేసేసుకొని ఇట్లా పైన ఏమైనా దుమ్ము కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటుందేమో నీట్గా ఒకసారి కడిగేసుకుందాం. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనా ఉన్నాయి కదా, వాటిని రోట్లో వేసేసుకుని దంచుకుందాం అన్నమాట. రోట్లో దంచుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్టే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి చేతులకి ఎక్సర్సైజ్ అవుతుంది, నడుముకి ఎక్సర్సైజ్ అవుతుంది. మిక్సీలో పడితే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ రోట్లో ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు. మిక్సీలో ఏంటంటే మొత్తం గ్రైండ్ అయిపోయి ఒక పేస్ట్ లాగా అవుతుంది. దీనిలో అయితే మనకి పుదీనా, వేరుశనగ పప్పులు ఇవన్నీ ముక్కలు ముక్కలుగా తగ్గుతూ చాలా బాగుంటుంది అన్నమాట. అది మనం నూరుకునే విధానం బట్టి ఉంటుంది. మీలో రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మన ఛానల్లో రోటి పచ్చళ్ళు అయితే చాలానే ఉన్నాయి, ఒకసారి అవి కూడా విజిట్ చేయండి.
నాకైతే ఈ పుదీనా పచ్చడి చాలా సింపుల్గా అయిపోయిందనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టలేదు, అలానే ఎక్కువ టైం కూడా పట్టలేదు. రోట్లో దంచడం కూడా నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఈజీగానే అయిపోయింది. చూసారు కదా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలన్నమాట. ఇలా నూరుకున్న తర్వాత మనం టొమాటోల్ని మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇవి కూడా ఒకసారి నలిగేంత వరకు చక్కగా నూరేసుకుందాము. టొమాటో ఈ పుదీనా పచ్చడిలో మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. కంప్లీట్ పుదీనా ఫ్లేవర్ కాకుండా ఇలా టొమాటో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. సో టొమాటోని కూడా టమాటోలు నూరేసుకున్నాం కదా, కచ్చపిచ్చాగానే నూరుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే దీనిలో కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత, అదే 1 టేబుల్ స్పూన్ అంత చింతపండునైతే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. టొమాటో వేసుకునే దాన్ని బట్టి చింతపండుని చూసుకుని వేసుకోండి. టొమాటోలు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కనుక చింతపండుని తగ్గించుకోండి, లేదు అంటే పులుపుగా ఉంటుందన్నమాట, పుదీనా ఫ్లేవర్ తగలదు. సో చింతపండు కూడా నలిగిపోయింది. ఇప్పుడు ఒకసారి స్పూన్తో సరి చేసేసుకుని మళ్ళీ ఒకసారి దంచుకుని ఇప్పుడైతే దీనిలో టేస్ట్కి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట. ఇలా రోటి పచ్చళ్ళలో జీలకర్ర వేస్తే ఆ పచ్చడి కలుపుకుని తినేటప్పుడు ఆ జీలకర్ర తగిలితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర మాత్రం మిస్ చేయొద్దు. సో ఇప్పుడైతే ఒక 5-6 వెల్లుల్లి గర్భాలని వేసేసుకుని ఇవి కూడా నూరుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లిపై నలిగిపోయిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. దాంతోపాటు ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవడం కంటే కూడా ఇలాగ రోట్లో వేసేసుకుని దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మన రోటి పచ్చళ్ళ అన్ని వీడియోస్లో కూడా ఉల్లిపాయ కంపల్సరీ ఉంటుంది. ఆ ఉల్లిపాయ కూడా కట్ చేసి వేయకుండా ఇలా రోట్లో దంచుకునేదే ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఉల్లిపాయను రోట్లో దంచుకోవడం, ఆ టేస్టే వేరుంటుంది. ప్రతిసారి కూడా ఇలా రోట్లో దంచుకునే ఉల్లిపాయని తింటారు. అదే మిక్సీలో రుబ్బుకుంటే ఉల్లిపాయను వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది కాబట్టి ముక్కలుగా కోసుకొని వేసుకుంటాం అన్నమాట. రోట్లో అయితేనే ఇలా వీలవుతుంది. సో ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకుని మనం ఉల్లిపాయని నలిగేంత వరకు చక్కగా, కంప్లీట్గా ఏం నలగవసరం లేదు, కచ్చాపిచ్చాగా నలిగేంత వరకు ఉంచుకుంటే చాలు. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. మన పుదీనా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే తాలింపు ఏం పెట్టలేదు. సో వేడి వేడి అన్నంలో ఇలా పుదీనా పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది. ఆహా, ఆ టేస్టే వేరు. నెయ్యి మాత్రం వేసుకోవద్దు, నెయ్యి వేసుకోకుండానే తినండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఏం తెలుస్తుంది, అంత చప్పదనం అయిపోతుంది అనమాట. మనం వేసుకున్న పుదీనా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ధనియాలు, ఎండుమిర్చి, ఈ టేస్ట్ అంతా తెలియాలి అంటే నెయ్యి వేసుకోకుండానే తినండి. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.